హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు కిచెన్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ చక్రాంతమాకు చట్నీ. ఈ చక్రాంతమాకు మొక్క ఒక గ్రేట్ మెడిసినల్ ప్లాంట్ అండి. ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా వాడతారు. ఇది సర్వరోగ నివారిణి. ముఖ్యంగా హార్ట్, కిడ్నీ, షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తప్పకుండా దీన్ని ఏదో రూపంలో తీసుకోవడం చాలా మంచిదని డాక్టర్స్ చెబుతున్నారు. ఈ ఆకుకి పిల్లల్లో ఆకలి పెంచే ఒక అద్భుతమైన లక్షణం ఉంది. దీన్ని చక్రవర్తి కూర లేదా చక్రాంతం కూర, పప్పు కూర, హిందీలో అయితే బతువా అని పిలుస్తారు. ఇది ఒక వీడ్ జాతికి చెందిన మొక్క. చాలా రేర్గా చలికాలంలోనే మనకు దొరుకుతుంది. ఈ ఆకు గురించి తెలిసిన వారు కొంతమంది ఇళ్లలో కూడా ఈ మొక్కని పెంచుకుంటారు. ఇలాంటి ఒక అరుదైన చక్రాంతమాకుని పప్పుతో కలిపి వండుకుంటారు. కానీ నేను ఈ ఆకుతో చట్నీ చేసి చూపించబోతున్నాను. రండి. నేను 3 కట్టలు అంటే దాదాపు 1/2 కిలో చక్రాంతమాకు మార్కెట్లో కొని తెచ్చుకున్నానండి. ముందుగా ఈ ఆకంతా గిల్లుకుని 1-2 సార్లు బాగా కడిగి నీళ్లు లేకుండా స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె కాస్త వేడవనివ్వాలి. నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. నేనిక్కడ మినపగుళ్ళు వాడుతున్నానండి. మీ దగ్గర ఉంటే పొట్టు మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 చిటికెడు మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ దినుసులన్నీ స్టవ్ సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక పూర్తి వెల్లుల్లి నుంచి ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి పొట్టుతో పాటే వేసుకోవాలండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న 8 ఎండుమిరపకాయలను వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు ఉన్న చింతపండు, తుంచుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకుని ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఇప్పుడు ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న చక్రాంతమాకుల్ని వేసి బాగా కలుపుతూ స్టవ్ సిమ్లోనే పెట్టుకుని పూర్తిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇలా పూర్తిగా మగ్గిన ఈ చక్రాంతమాకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో సగానికి కోసి పెట్టుకున్న 4 టొమాటోలను ఇలా అరేంజ్ చేసుకుని మూత పెట్టి సన్నని మంట మీద 3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి టొమాటో ముక్కలను తిరగేసుకుని మూత పెట్టి మరో 3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ టొమాటోల మీద ఉన్న స్కిన్ని జాగ్రత్తగా ఇలా తీసేసుకోవాలి.
ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు వేసుకోవాలి. ఆ తరువాత మగ్గించి పెట్టుకున్న చక్రాంతమాకుని వేసుకోవాలి. ఇప్పుడు మగ్గించుకుని స్కిన్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకునే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి 2 టీ స్పూన్ల ఆవాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకుని వేగనివ్వాలి. ఇప్పుడు క్రష్ చేసి పెట్టుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. చివర్లో 1 టీ స్పూన్ పసుపు వేసుకుని కలిపితే తాలింపు రెడీ. ఈ తాలింపుని ముందుగా మనం చక్రాంతమాకుని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి, చూసారా, ఘుమఘుమలాడే చక్రాంతమాకు చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని జాగ్రత్తగా నిల్వ చేసుకుంటే, అంటే ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే 4-5 రోజుల వరకు నిలవ ఉంటుంది. ఈ చక్రాంతమాకు చట్నీ తయారు చేస్తుంటే వచ్చే ఘుమఘుమలకు మన ఇంటి పక్కన ఉన్నవాళ్ళు, నెయిబర్స్ వచ్చి మనల్ని ఏం వంట చేస్తున్నారని అడుగుతారు. అంత కమ్మగా ఉంటుంది దీని వాసన. ఇక పిల్లలకైతే చెప్పక్కర్లేదు. ఆకలి లేని వాళ్ళు కూడా ఆవురావురమని తినేస్తారు. ఎన్నో సుగుణాలతో పాటు ఈ ఆకు డైజెషన్కి బాగా పనిచేసి ఆకలిని పెంచుతుంది, మెటబాలిజంని మెరుగుపరుస్తుంది. సో ఈ వింటర్ సీజన్లో మాత్రమే దొరికే ఈ ఆకు గురించి మీ దగ్గరున్న కూరగాయల మార్కెట్లో ఎంక్వైరీ చేయండి. ఒకవేళ దొరికితే తప్పకుండా ఈ చట్నీ తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఓ లైకు, ఓ షేరు, కాస్త ఇంట్రెస్ట్ పెట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ఆ గంట సింబల్ ఒకసారి ప్రెస్ చేయండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్ బాయ్.